హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఎంతో హెల్దీ టేస్టీ అయిన తాటి బెల్లం కొబ్బరి లడ్లు ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. పచ్చి కొబ్బరితోటి ముందుగా ఇలా నేను ఒక గడ్డ తాటి బెల్లం తీసుకున్న. తాటి బెల్లం కాస్త నల్లగా ఉంటుందండి. నార్మల్ బెల్లంతో కంటే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్దీ కూడా అండి. ఒక కప్పు తీసుకున్న బెల్లం, అదే కప్పుతోటి కొబ్బరి తురుము కూడా కొలుచుకుంటున్నా. నాకు 3 కప్స్ కొబ్బరి తురుము అయిందండి. ఈ విధంగా మనము మిక్సీ పట్టడం కంటే ఇలా తురుముకుంటే కొబ్బరి తురుము బాగుంటుంది. ఒకవేళ తురుముకోలేని వాళ్ళు మిక్సీ పట్టుకోండి. ఒక కడాయిలో ఈ కొబ్బరి తురుము వేసుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నా అండి. మీరు కావాలంటే ముందు నెయ్యి వేసైనా కొబ్బరి తురుము వేసుకోవచ్చు, లేదంటే ఇలా కొబ్బరి తురుము వేసుకున్నాకైనా నెయ్యి వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తేమంతా పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పచ్చి కొబ్బరిలో ఉండే తేమంతా పోయే వరకు. ఇది చాలా హెల్దీ అండి. పచ్చి కొబ్బరి ఇలా లడ్లు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి రోజు ఒక లడ్డు ఇలా ఇస్తే చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంటారండి. దీంట్లో కాల్షియం, ప్రోటీన్ అన్నీ బాగుంటాయండి. ఐరన్ కూడా బెల్లం వేస్తున్నామంటే తాట బెల్లంలో ఐరన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలా చూడండి, పొడి పొడిగా అయ్యేంతవరకు ఆ తేమంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. కొంచెం ఆ తేమంతా పోయి ఇలా పొడి పొడిగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుమును ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో నేను 1 కప్పు బెల్లం వేసుకుంటున్నా అండి. ఇందులో హాఫ్ టీ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయనవసరం లేదు. బెల్లం కరగడానికి సరిపడమైన వాటర్ కొంచెం వేస్తే సరిపోతుందండి. ఇలా బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి కలుపుకుంటా. చూడండి, ఈ విధంగా పొంగు కడుతుంటే ఈ నురగంతా తగ్గిపోయేంత వరకు మరిగించుకోవాలండి. కాస్త తీగ పాకం వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ రానవసరంలో. ఇలా చూడండి, ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని పాకం వేసుకుంటే ఇలా చేతికి మనకు వస్తే సరిపోతుందండి. ఈ మాత్రం చాలు, మరి ఎక్కువ గట్టి పాకం రానవసరం లేదు. తీగ పాకంలాగా ఇలా లైట్గా వస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చినాక మన కొబ్బరి తురిమేసుకొని కలుపుకోవాలండి. ఇది బాగా అంతా కలిసేలా కలుపుకుంటూ ఇంకా ఈ బెల్లంలోనే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు ఇంకా బాగా స్వీట్ అంతా ఆ కొబ్బరికి పట్టి చాలా బాగుంటుందండి. ఉండలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, మనం ఎక్కువ ఇంట్లో కొబ్బరికాయలు కొడుతుంటాం, కొబ్బరి మిగులుతూ ఉంటుంది కదండి. ఇలా లడ్లు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఒట్టిగా తినాలంటే కొబ్బరి తినలేము. అక్కడిక్కడ పెట్టి పడేయడం కంటే, చట్నీలు చేసుకోవడం కంటే కూడా ఇలా లడ్లు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకి, పెద్దవాళ్ళు రోజు ఒక లడ్డు ఇది తింటే చాలా హెల్తీగా ఉంటారండి. ఈడొచ్చే పిల్లలకు కూడా కొబ్బరి లడ్లు చాలా మంచిదండి. వాళ్ళకి కనిస్తే చాలా న్యాచురల్గా గ్రోత్ అవుతుంటారు, చాలా హెల్తీగా కూడా ఉంటారండి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త వేడిగా ఉన్నప్పుడు మన చేయి వేడి తట్టుకోగలిగినంత వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒత్తుకుంటూ లడ్లు చుట్టుకోవడమేనండి. వేడి మీద చుట్టుకుంటేనే లడ్లు కాస్త బాగా వస్తాయండి. మళ్ళీ చల్లారిపోయే కంటే కూడా ఇలా ఎన్ని కావాలంటే ఆ విధంగా అన్ని లడ్లు చుట్టుకోవచ్చండి. మీరు ఒకవేళ చేతికి అతుక్కుంటుందంటే కాస్త నీళ్ళల్లో చెయ్యి ముంచుకొనైనా ఆమైనా చుట్టుకోవచ్చండి. చాలా ఈజీగా వస్తాయి. ఇవి వారం రోజులు ఉంటాయండి. భోజనం చేసినాక కానీ స్వీట్ లాగా రోజు ఒక ఈ లడ్డు తింటే చాలా మంచిదండి. బయట కొన్ని అన్హెల్దీ స్వీట్స్ కంటే కూడా మనం ఇంట్లో చేసుకునేది న్యాచురల్ స్వీట్స్ చాలా బాగుంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకి మీరు పెట్టండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.